ఇప్పుడు టికెట్ హైక్స్ ఒక రీజన్‌గా చెప్తున్నారన్నారు. మనం రీసెంట్‌గా చూసిన ట్రెండ్ మనం ఫస్ట్ స్టార్ట్ అయింది 'బాహుబలికి' నార్మల్ టికెట్ ప్రైస్‌ని 150 200 చేశారు అవునండి. 'బాహుబలి.' 'బాహుబలి' అంటే చాలా టైం పెట్టారు. చాలా ఎఫర్ట్ పెట్టారు. రాజమౌళి గారు ఏవో డిఫరెంట్ సెట్స్ ఏసారు. మనకది కొత్త ఎక్స్‌పీరియన్స్ 'బాహుబలి' యెస్. అనేది. యెస్. ఇండియన్ సినిమాలోనే. తెలుగు సినిమా కూడా కాదు ఇండియన్ సినిమాలోనే. జస్టిఫైడ్. ఆ! అలాంటి సినిమాకి నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే నేను 200 పెట్టడానికి నేను రెడీగా ఉంటాను. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మళ్ళీ అదే 200 పెట్టి రిలీజ్ చేశారు. అప్పట్లోనే. తర్వాత 500ని నార్మలైజ్ చేశారు. తర్వాత ప్రీమియర్‌కి 1000 అని చెప్పి అది నార్మలైజ్ చేశారు. ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే రేపు 2000 అవుతుంది. హ్మ్. తర్వాత 3000 అవుతుంది. అఫీషియల్‌గానే కలెక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఆ 1000 రూపీస్ కూడా ఆడియన్స్ దగ్గర నుంచి. హ్మ్. ఆడియన్స్ ఏమంటారంటే మేము 'బాహుబలి' చూడడానికి 200 పెడతాం. ఎందుకంటే అది రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా. ఇద్దరు కలిసి తీశారు. మాకదొక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది కాబట్టి మేము 200 పెట్టాం. కానీ ఇప్పుడు మీరు రాండమ్‌గా ఒక 30 డేస్‌లో షూట్ అయిపోతుంది ఆ సినిమా. హ్మ్. ఆ! ప్రొడక్షన్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. మనకి టీజర్ ట్రైలర్ చూసినప్పుడే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. అలాంటి సినిమాకి మేము ఎయిదర్ ఒకసారి టైమ్ పాస్‌కెళ్దాం ఒకసారి అనుకోవాలి. హ్మ్. 100, 150 పెడితే మేము అట్‌లీస్ట్ ఒకసారి ఎళ్లి నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు అనుకోవాలి నేను. యెస్. కానీ మీరేం చేస్తారు 500 టికెట్ పెడుతున్నారు. ఫస్ట్ వీకెండ్. 500 టికెట్ పెట్టి ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదు. హ్మ్. పబ్లిక్ ఈవెంట్స్‌లో మాట్లాడతారు మళ్ళీ మైకులు పట్టుకొని. హుహు. ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదు. మీరే మమ్మల్ని కాపాడాలి. థియేటర్‌కి రండి అంటారు. ఇప్పుడు దాని దాని గురించి ఒక ఆడియన్స్ పర్స్‌పెక్టివ్‌లో మీరేం మాట్లాడతారు? ఆడియన్స్ ఆల్ ద టైమ్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూస్తది. అండ్ బికాజ్ దే ఆర్ లార్జ్ ఇన్ నంబర్ వాళ్ళు ఆడియన్స్ చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ అయితది గూడా బేసికల్లీ. అంటే ఇఫ్ దే ఆర్ కంప్లెయినింగ్ దెన్ దే మస్ట్ బి సంథింగ్ ట్రూ అబౌట్ ఇట్. మీనింగ్ వాట్ యూ జస్ట్ నౌ ఇప్పుడే మీరు చెప్పింది మేము 'బాహుబలికి' రెడీ అయ్యాం గానీ, దాని పేరు చెప్పుకొని మిగతా మూవీస్‌కి రెడీ కాలేదు. కానీ మీరేమో నాకు ఈ డ్రగ్ అలవాటు చేశారు. డ్రగ్‌కి రేటే పెంచారు. అదే కదా! ఇప్పుడు మన తెలుగు ప్రజలు 40, 50 ఏళ్ల నుంచి 'అల్లు రామలింగయ్య' కాడి నుంచి సినిమాలు చూస్తూ, చూస్తూ దట్స్ వై దేర్ ఈస్ ఎ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ కామిక్ ఇన్ అవర్ డైలాగ్స్ ఆల్సో అప్పటి నుంచి. సో, డ్రగ్ అలవాటు చేశారు. ఇప్పుడు ఆ డ్రగ్ రేట్ పెంచారు అనేసి అంటున్నారు కదా! అదే బేసికల్లీ. యాహ్! అది ఒక అడ్వాంటేజ్ తీసుకున్నట్టే అవుతుంది. ఐ థింక్ దట్స్ ఎ రాంగ్ డైరెక్షన్ ప్రాబబ్లీ. అది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, ఇంకో ఆర్గ్యుమెంటు డిమాండ్ అండ్ సప్లై బేసికల్లీ. ఆహ్, హ్మ్. ఆహ్, 'తరుణ్' గాదు. మన 'ఉదయ్ కిరణ్' అండ్ 'కృష్ణంరాజు' గారి మూవీ ఒకటుండే. మా దగ్గర ఆడింది. సురేష్ బాబు గారి 'సురేష్ ప్రొడక్షన్స్‌కి.' మేము మూవీ రేట్ తగ్గించడానికి కూడా ప్రయత్నం చేశాం. టికెట్ రేటు. అయినా ఆడియన్స్ రాలా. అప్పుడు అది లాంగ్ టైమ్ అగో. ఐ షుడ్ నాట్ టెల్ థిస్ బట్ టికెట్ రేట్ కొంచెం డైనామిక్. అందులో కాంపోనెంట్స్ అనేకం ఉంటాయి. అంటే అందులో ఒక కాంపోనెంట్ మేము ఇక్కడ రూ. 50 టికెట్, రూ. 100 టికెట్ అమ్మేటప్పుడు మా థియేటర్‌లోనే మా కళ్ళ ముందే 200 రూపీస్‌కి బ్లాకు వందల మంది కొనేది. సో, అప్పుడు ఈ అమౌంట్ అంతా ఇండస్ట్రీ బయటికి పోతుంది గదా! అని బాధయ్యేది. 10 ఇయర్స్ కింద స్టోరీ. అవును. అవును. ఇట్స్ గోయింగ్ టు గుట్కాస్ అండ్ బియర్ బాటిల్స్ ఎక్సెట్రా అనేసి ఒక ఆర్గ్యుమెంటు. ఇప్పుడు ఇండస్ట్రీలోనైతే ఉంది. సరే ఎక్కువైంది, తక్కువైంది నెక్స్ట్. బట్ ద ఆడియన్స్ ఆల్వేస్ హాస్ గాట్ వన్ రైట్ టు గో ఆర్ నాట్ గో. ఇట్స్ అప్ టు దెమ్. సో, ఇటు సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆన్ డిమాండ్ గదా! అనేసి. ఇట్ బేసికల్లీ డిమాండ్ అండ్ సప్లై. ఆడియన్స్ నుంచి ఏంటంటే అరే! ఈ డ్రగ్ అలవాటు చేశారు. ఇప్పుడు డ్రగ్ రేట్ పెంచారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి. సో, దాని మీద బాగా చర్చ నడుస్తుంది. ఇవాళ పొద్దున కూడా ఎఫ్‌బీసీలో డిస్కషన్ అదే జరిగింది. మొన్న మూవీకి కొంచెం దుమారం అయింది గదా! మన గవర్నమెంట్‌లో 'నో మోర్' అనేసి అన్నమాట వచ్చింది. ఇది రెండోసారి 'నో మోర్' అనేది రెండోసారి. 'జనసేన'కి అన్నారు ఒకసారి మొన్న అది ఇది రెండోసారి. జాన్వరిలో. హ్మ్. మళ్ళీ ఇప్పుడు 'అఖండ 2'కొచ్చింది. అది సేమ్ రెండోసారి. టాపిక్. సో, దాని మీద ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా డైరెక్షన్స్ వస్తే ఉంటాయి. ఎందుకంటే ఇటు సైడోళ్ళు మాకు ఎక్కువే కావాలనే అంటారు. సో, నియంత్రించే శక్తి, నియంత్రించే సంస్థలు, వ్యవస్థలు నియంత్రించాలి బేసికల్లీ అని ఆశిస్తున్నాం. విల్ సీ సంథింగ్. ఇప్పుడు టికెట్ హైక్స్ సప్లై అండ్ డిమాండ్ అన్నారు. దట్స్ ఓకే. ఎప్పుడు అది పాసిబుల్ అవుతుంది? ఒక 50 డేస్ థియేటర్‌లో సినిమా ఉంటుంది. ఒక 100 డేస్ ఉంటుంది. 100 డేస్ దాకా మనం ఆ సినిమా చూడలేము. అంటే నేను ఈరోజు ఎళ్లి 500 ఖర్చు పెడతాను. హ్మ్. ఎందుకంటే 100 డే వరకు నేను అది బయట ఎక్కడ చూడలేను. హ్మ్. ఇప్పుడు మీరు ఎంత పెద్ద సినిమా అయినా గూడా 28 డేస్‌కి మన టీవీ స్క్రీన్‌లో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. 28 డేస్‌కొస్తున్నప్పుడు నేను వన్ డేలో ఎళ్లి ఒక 2000 టికెట్‌లకు పెట్టాలి. దారి ఖర్చులు ఒక 500 అవుతాయి. అక్కడ ఎళ్లి తినడానికి ఒక రూ. 1000 అవుతాయి. ఓ 3500 అలా అవుతాయి. హ్మ్. అంత ఖర్చెందుకు పెట్టాలి అనేది ఆడియన్స్ పర్స్‌పెక్టివ్. ఫ్యాన్స్ ఎళ్తారు. ఫ్యాన్స్ ఆబ్వియస్‌లీ 1000 కాదు 5000 పెట్టిన టికెట్ కొనుక్కొని ఎళ్తారు. బట్ వీకెండ్ దాటిన తర్వాత ఫ్యామిలీస్ ప్రశాంతంగా థియేటర్‌కొచ్చి ఇప్పుడు నేనంటే నేనెళ్లి పెడతాను. నలుగురు, ఐదుగురు నా ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళెళ్లి సినిమా చూడాలి. వాళ్ళకి పాసిబిలిటీ
మనమే తగ్గిచ్చేస్తున్నాం గదా ఆడియన్స్‌ని. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు నా పాయింటే డిస్కస్ అయింది పొద్దున కూడా డిస్కషన్‌లో. 100 మందొచ్చి 300 మందొచ్చేది 100తో అడ్జస్ట్ అవుతున్నాము. అవుతున్నారు. 100 మంది మీద టాక్స్ ఏస్తున్నట్టు ఎక్కువ బర్డెన్ ఏస్తున్నాం. మరి ఎటు డైరెక్షన్‌లో పోదాం అనేసి దిల్‌రాజు గారు కూడా అన్నారు. వి వాంట్ టు గెట్ బ్యాక్ 300. సో, ఆయన సమోసాల రేట్ ఏంది, పాప్‌కార్న్ రేట్ ఏంది, పీవీఆర్ ఐనాక్స్‌లో ఏంటి అనేసి కూడా మంచి విస్తృతంగా మాట్లాడాం. యాక్చువల్లీ 1 ½ అవర్ మాట్లాడాము. వి హావ్ ఆల్ కమ్ అప్ విత్ సమ్ ఏంది వీక్ డే ప్రైసింగ్ లాంటిది ఏదైనా తీసుకొద్దాం అనేసి కూడా ఒక మాట తీసుకొచ్చాం బేసికల్లీ. సో, ఈవెన్ విత్ థాట్ బోత్ సైడ్స్ హావ్ టు బీ హ్యాపీ. అంటే మా సింగిల్ స్క్రీన్‌లో 4 క్లాసులు ఉంటాయి గదా! అవును. ముందైతే 20 ఉండే. ఇప్పుడు అది 50, 100 అయిపోయింది. సో, 4 క్లాసులు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎళ్తున్నారు బేసికల్లీ. సో, అలా 2 సైడ్స్ కూడా ఆలోచిస్తే ప్రొడ్యూసర్ కూడా హి షుడ్ మేక్ మనీ. సో, ఇట్స్ అ టఫ్ జాబ్ టు యాక్చువల్లీ బ్యాలెన్స్ థింగ్.